అమ్మవారికి వీడియో చేద్దామా? నేను అదే అనుకుంటున్నాను, పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఆవు పెట్టి అదే ఆవు పిండి అది వేసి పులిహోర చేస్తావు కదా, అలా చేస్తే బాగుంటదేమో, మన సబ్స్క్రైబర్స్ కూడా చూపించచ్చు అని అనుకుంటున్నాను. నువ్వు నా పక్కనే ఉండు, చెప్తా ఉండు, నేను ఉండేస్తాను. సరే, బియ్యం కడిగినా అయితే మరి 2 డబ్బాలు ఉండవు, 2 డబ్బాలు ఉంటుందన్నా. అక్క అన్నం వండేసాను అక్క, వండేసి నువ్వు అదే పల్లెల్లో ఆరబెట్టేసి అందులో కొంచెం పచ్చి కరివేపాకు అది వేస్తావు కదా వేడన్నంలో, అలా కూడా వేసి పెట్టేశాను. మరి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చెప్తావా? ముందు ఆవాలను ఉప్పును వేసి మిక్సీ వేసి ఆడేసి అన్నం ఎక్కిద్దామా? సరే, ముందు ఆవకుండా ఆడాలా? ఎక్కువ ఎక్కలేదు, 2 స్పూన్లు సరిపోతే 2 డబ్బాలు వేసాను కదా. ఎక్కువ వేసుకుంటే వేడి చేస్తుందేమో కదా. ఎక్కువ చేస్తే వేడి చేస్తే చలికాలం వర్షాకాలం ఆవకుండా వేసుకోవచ్చమ్మా. యాసంకాలం అయితేనే అంటే వేడి కదా, అందు గురించి వేడి చేస్తుందని ఆ యాసంకాలం చేసుకుని పక్కలేదు, కానీ ఇలా పండగల టైంలో వేసుకోవచ్చు. పులుసులో కూడా ఉప్పు వేసాం కదా, అందుకని ఇందులో కొంచెం వేసాను ఉప్పు. చాలా పక్క మళ్ళీ వేసుకున్నాం, పులుసులో ఉంటుంది కనుక నేను కొంచెం వేస్తున్నాను. వేసి మిక్సీ పెట్టాను. ఇలా మెత్తగా ముద్దగా నూరుకోవాలండి ఆ పిండి. మీకు ఎక్కడ పలుకొనేది లేకుండా చక్కగా మెత్తగా ఉండాలన్నమాట. పట్టుకుంటే అంతవరకు మీరు రుబ్బుకోవాలన్నమాట. ఇది అత్తయ్య ఆవు పిండి అయితే రుబ్బేసాను. ఎందుకంటే ఆవాలు ఒక్కటే పేస్ట్ చేసుకోవచ్చు కదా, ఉప్పు ఎందుకు వేసాను? అందుకని ఆవాలు ఎప్పుడు రుబ్బుకున్నా మనం ఉప్పు వేసి రుబ్బుకోవాలా? మనం ఇప్పుడు ఏంటంటే అన్నం వేడి అన్నం అది చేద్దాకన్నా ఉంటుంది, ఇంకా వల్ల మనకేమో కందకన్నా ఉంటుంది. ఆవాలు అందుతాయి, మనకి ఎలా పనులు కావాలి. ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఏం చేయాలి? ఆవాలు వేడి కదా, కొంచెం పసుపు, ఇందులోనే పసుపు, తర్వాత తాలింపులో కూడా వేస్తాం కదా. మనం అన్నం రైస్ కి ఇలాగ కలిపేసి పెట్టామనుకో అన్నం ఏమవుతుందంటే పొడి పొడిగా ఉంటది అనమాట. కొంచెం అన్నం ముద్దైనా ఇలాగనా అన్నం పొడి పొడిగా ఉంటుంది. మన పులిహోర 2 రోజులు ఉన్నా పాడవదు. ఇలాగ ముందే ఆ పిండిలో పసుపు నూనె వేసి కలుపుకోవడం వల్ల అన్నంలో కూడా అంతా పట్టిద్ది అనమాట. ఇలా నూనెతోనూ దీంతో అయితే అన్నం కలిపి అది ఉట్టి అన్నంలో పసుపు వేసాం అనుకో ముద్ద ముద్దలా కట్టి అన్నం అంతా కలవదు. వేసి ఇప్పుడు మొత్తం అన్నం అంతా అలా పట్టించేస్తాం అనమాట. కరివేపాకు చూసామా, వేడన్నం వేయటం వల్ల ఇలా మగ్గిపోయిందన్నమాట. ఆ వాసన అంతా కూడా అన్నం పెట్టి. అవునంత పచ్చి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటది ఇలా వేడి అన్నంలో మగ్గితే. తాలింపు వేసుకుంటే కరివేపాకు వేరు టేస్ట్. నిన్న పులుసులో కూడా వేసామా, అవును, అదో టేస్ట్ ఉంటుంది. ఇలా వేడన్నంలో పెట్టింది ఒక టేస్ట్ ఉంటుంది, అన్నం పెట్టిద్ది అనమాట వాసన అంతా. చూసామా ఆకు కలిపి ఎంత కమ్మట వాసన వస్తుందో. అవునత్తయ్య, టేస్ట్ ఇక్కడే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు పులిహోర. మనం అయితే ఇప్పుడు ఇలాగే చేస్తాం. ఎందుకంటే నానమ్మ ఇలాగే చేసేది, మా అమ్మ ఇలా చేసేది. మా అత్తయ్య గారేమో తాలింపు అంతా వేసి పులుసు ఉడకబెట్టేది. అదే ఇందుకే మనం యూసి చెప్పేవా పులుసు ఎలా ఉడకబెట్టాలో? లేదత్తయ్య, ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చింతపండు పులుసుని అయితే ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మేము చింతపండుని తీసుకొని ఒక 250 గ్రామ్స్ తీసుకున్నామండి. 2-3 టైమ్స్ శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇలా నానబెట్టిన చింతపండు అయితే ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఒక 2 పల్సెస్ ఇచ్చినట్టయితే ఇలా మెత్తగా నలిగిపోతుంది అనమాట, చాలా ఈజీగా. ఇప్పుడు ఒక బిజ్జాల గిన్నె తీసుకొని కింద ఒక గిన్నె పెట్టుకోండి. అప్పుడు మనం తీసుకున్న పల్ప్ అంతా కింద గిన్నెలోకి అయితే వెళ్తుంది అనమాట. ఇలా వేసుకొని మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ నేను చూపిస్తున్నట్టుగా చెయ్యి ఎలా మూవ్మెంట్ చేస్తున్నానో అలా చేసినట్టయితే మీకు ఈజీగా పల్ప్ అనేది సపరేట్ అయిపోతుంది అనమాట. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా వస్తుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా ఈజీగా సులువుగా అనిపిస్తుంది అనమాట. ఈ పల్ప్ మనం కొంచెం పల్చగానే చేసుకుంటామండి. అలా చేసుకున్నట్టయితే మనకి ఈ పల్ప్ మనకి కొంచెం ఎక్కువసేపు ఉడికి పులిహోర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అదే మీరు చిక్కగా చేసుకున్నారనుకోండి ఎక్కువసేపు మనకి పులుసు ఉడకదు కాబట్టి మనకి అంత టేస్టీగా అనిపించదు. పులుసు ఎక్కువసేపు ఉడికినట్టయితేనే టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట.
ఇలా చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు అండ్ అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే 6 ఎండుమిర్చి, కొద్దిగా బెల్లం ముక్క అండ్ అలాగే ఉప్పు 2 స్పూన్లు వేసుకున్నానండి. కళ్ళుప్పు వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. వేసుకొని ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా పచ్చిమిర్చిని ఇలా చీలికలా చీల్చి అందులో వేసుకోండి. వేసుకొని బాగా ఉడకనివ్వండి. ఇవి కొద్దిసేపు ఉడికిన తర్వాత కొంచెం చిక్కబడి ఈ పులుసు అనేది పైకి చిందుతూ ఉంటుంది అనమాట. ఆ స్టేజ్ లో మీరు మూత పెట్టి సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకున్నట్టయితే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోండి. పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి. ఇది మనకి 2 months వరకు అయినా సరే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. ఈ పులుసు మనకి పచ్చిమిరపకాయలు వేసినప్పుడే ఈ పులుసులో మనం ఒక 2 ఇంచుల సైజు ఉన్న అల్లం ముక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పచ్చిమిర్చితో పాటు వేసుకొని ఉడికించుకోండి. చాలా బాగుంటుంది. ఆ క్లిప్పింగ్ నా దగ్గర మిస్ అయింది, అందుకనే ఇప్పుడు మీకు ఇలా చెప్తున్నాను అనమాట. పులుసు మా నెలన్నా ఏమవుతుంది, నూనె పోసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే పైన బూజు ఎక్కడ ఏమవుతుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఆ నూనె వేసుకొని డైరెక్ట్ గా కలిపేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం తీసుకున్న రైస్ క్వాంటిటీ ఎంత, మనం వేసిన ఆవాల క్వాంటిటీ ఎంత, మన సబ్స్క్రైబర్స్ కి తెలియాలి కదా. నేను కేజీ బియ్యం తీసుకున్నా. కేజీ బియ్యానికి 2 స్పూన్లు అంతే. చాలా అర కేజీ స్పూన్. దానికి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ కమ్మదాన్ని వస్తుంది, వాసన బాగుంటుంది. గుంగుదాకా పులిహోర అదే కదా వాసన. ఇల్లు పులిహోర కూడా ఇలానే ఉంటుంది. ఇలాగంతా కలిపేసుకున్నాం కదమ్మా. నెక్స్ట్ ఏం చేయాలంట? మనం ఉడకబెట్టిన పులిహోర ఉంది కదా, పులుసు ఉంది కదమ్మా, ఇచ్చే పులుసు ఒకసారి. ఇదిగో అత్తయ్య పులిహోర పులుసు. ఈ పులుసుని అలాగ అన్నం గుంట్లో పెట్టుకున్నామా, ఈ పులుసు అలాగ వేసుకున్నాం. ఇప్పుడు మనం తాలింపు పెట్టి సరిపడగా వేసుకున్నాం. నేను మామూలుగా ఉంటుంది అన్నట్టుగా ఎక్కువ ఉడకబెట్టాను. సరిపడగా పులుసు చూసుకుని వేసుకుంటే సరే మనం తిన్న దాన్ని బట్టి వేసుకోవచ్చు. కొంతమంది పుల్లగా తింటే ఇష్టపడతారు, కొంతమంది పులుపు తక్కువగా తింటే ఇష్టపడతారు. దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. ఓకే అత్త, మరి ఇందులో అన్నంలో పులుసు వేసావు, మరి కలపలేదుగా? ఇప్పుడు తాలింపు వేసి కలుపుతారు. తాలింపు వేసే కలుపుతావా? అందాక అలా వేసి ఉంచావు అంతేనా? ఆ పులుసులో వేరు తాలింపు వేసామనుకో ఉడికినట్టు బాగుంటుంది అన్నమాట. సరే, ఇప్పుడు నూనె వేసుకున్నాక ముందు 7 చెంచా గుళ్ళు వేసేసి అందులో వేసేద్దాం. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ముందు పల్లీలు వేగవు కదమ్మా, అంత ముందు పల్లీలు వేపేసుకుంటే వేసేసి అందులో వేసేసుకోవాలి. వేసాక తర్వాత తాలింపు. ఇదేంటా శనగపప్పు ఇలా నానబెట్టావు? ఇలా నానబెట్టుకుంటేనమ్మా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు పల్లీపులు ఉన్నవాళ్ళు అది గట్టిగా ఉంటుంది కదా శనగపప్పు, డైరెక్ట్గా వేసేస్తే ఇలా నానబెట్టేసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది అనమాట. బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మా అమ్మాయి ఇలాగే నానబెట్టేసి ముందు గుళ్ళు వేయిపోయి అమ్మా. గుళ్ళు ఇలాగ వేగిన తర్వాత గుళ్ళు తీసేసుకుంటే మినపప్పు పైన వేగిన తర్వాత, ఎందుకంటే ఈ నానబెట్టింది వేసేస్తే చెమ్మదనం వచ్చి ఇవన్నీ ఆగమన్నమాట. అందుకని మినపప్పు, ఆవాలు ఇవన్నీ వేపేసుకోవాలి. సరే, మినపప్పు వేగుతున్నప్పుడే ఆవాలు, పచ్చిమిరకాయలు కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే నీకు బాగా వేగితే ఇష్టం కదా, లేకపోతే తర్వాత వేసుకోవచ్చు. కాబట్టి నీకు బాగా నల్లగా ఆగాలి, నల్లగా ఆగాలి కదా నీకు. అలాగే ఎర్రగేగిన పచ్చిమిరపకాయలు పులిహోరతో నంచుకుంటే బాగుంటుంది. అట్లా మిరపకాయలు రంగు వచ్చింది కదా, అప్పుడు దీని మిరపకాయలు, కరివేపాకు, ఇది నానబెట్టిన శనగ అవన్నీ ఎగిపోయింది కదా. ఇది నానబెట్టిన శనగ నీళ్ళు వేసేసుకుని నీళ్ళు రాకుండా వాడేసేసుకుంటే ముందు దగ్గర నీళ్ళు ఉండవు కదా, నీకు వాడేసుకుని ఇంగువ తాలింపు అంతా ఎగిపోయిన తర్వాత ఇంగు వేయండి, వాసనకి బాగుంటుంది. ఇంగు వేయకుండా పులిహార ఏంటండి? అల్లు అర్జున్ గారు చెప్పినట్టు ఇంగు వేయకుండా పులిహార చేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? చింతపండు పులుపు కదమ్మా, అరగడానికి అదే చిన్న వేసుకున్నాం. ఇంగువ ఆ గ్యాస్ కోపం ఏమి ఉండవమ్మా. అవును, గురించి ఇంగువ వాడాలి. మెంతలు కూడా కొంచెం ఎక్కువ తింటా ఉంటే మెంతలు కూడా బాగా వస్తాయి కదా.
తీసిన పులిహోర వేసేస్తే కొంచెం చేస్తే ఇంకొస్తుంది చూసా కొంచెం చూసి ఇలా చూసిమంటుందా అయితే అలా ఉంటుందన్నమాట. అందు గురించి అలాగే ప్రతి మెతుక్కి పులుపు ఉప్పు కారం అన్నీ పడితేనే దాని టేస్ట్. పులిహార కర్ణాటక స్టేట్ ఉంది కదా, ఆ స్టేట్ లో అయ్యంగార్ కమ్యూనిటీ వాళ్ళు కనిపెట్టారంట పులిహార. అసలు ఫస్ట్ కనిపెట్టిన పులిహారలో ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఆథెంటిక్ పులిహారను కూడా ఒకసారి చేసి మన సబ్స్క్రైబర్స్ కి చూపిస్తాం. అయితే ఇది చాలా క్రితం మన ఇండియన్ డిష్ అనమాట. దీనికి ఎక్కడ కనపడలేదు. కర్ణాటక నుంచి తమిళనాడు, తమిళనాడు నుంచి ఆంధ్ర, ఇలా మనం అందరం కలిసి చేసుకుంటున్నాం అనమాట. ప్రపంచంలోనే పులిహార అత్యంత రుచిగా వెంకటేశ్వర స్వామి గుడిలోనే ఇస్తారంట. షడ్రుచులు బెల్లం వేసాం, ఉప్పు వేసాం, మిరపకాయలు కారం, ఆవాలు బాగా మెంతిపిండి అని వేసాం. మెంతిపిండి కొద్దిగా, ఇంత పులిహారకి ఒక అర స్పూన్ మెంతిపిండి అనమాట. కొంచెం తాలింపులు వేసుకున్నప్పుడే కొంచెం మెంతిపిండి వేసేసుకొని దింపేసుకోవడం అనమాట. అది క్లిప్పింగ్ మిస్ అయింది, సారీ అండి. ఇలా అంటే ఇది షడ్రుచులతో కూడిన షడ్రసోపేతమైన పులిహార అనమాట. మంచిది తీసుకొచ్చేసి నివేదిద్దామా? ఇది ఓకే, ప్రసాదం తీసుకోండి. సరిపడే ఉప్పు పడదా? దేవుడు చూసుకున్నాం చూడండి. కొంచెం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసుకుంటే సరిపోతుంది. మేము దేవుడికి నివేదించడం వల్ల మేము ముందు ఉప్పు చూసుకోలేదండి. సో కొద్దిగా ఉప్పు పడుతుంది అన్నారు అత్తయ్య గారు. సో ఇప్పుడు నేను కొద్దిగా ఉప్పు వేసి కలుపుకుంటాను. మీకు ఇలా సరిపోతే కనుక లాస్ట్ లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇదండి మరి మన వీడియో. మీకు ఎలా అనిపించింది? మనం చేసే పద్ధతిలో మీరు కూడా పులిహార ట్రై చేసినట్టయితే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్నో చేస్తూనే ఉంటాం. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.